హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. అందరూ కూడా మీ ప్రిపరేషన్ బాగా కొనసాగిస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే గాడిలో పడలేదో మీ ప్రిపరేషన్‌ని చాలా వేగవంతం చేయాలి. ఎందుకంటే మనకి చాలా తక్కువ సమయం ఉంది. చాలా సీరియస్‌గా ఈ యొక్క 20 డేస్ మీరు కష్టపడితే గనక పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో మంచి ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ వస్తానే ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి. మన బ్యాక్‌లాగ్స్ బాబాయ్ ఛానల్ నుంచి మీకేమన్నా అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే గనక మనకి వాట్సాప్ ఛానల్ ఒకటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో గనక మీరు జాయిన్ అయినట్లయితే నేనిచ్చిన ఇంపార్టెంట్ పీడీఎఫ్‌లు గాని, ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మీరు పొందుకోవచ్చు. కాబట్టి కామెంట్ బాక్స్‌లో మన ఛానల్ యొక్క లింక్ ఉంది. మీరు విజిట్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే ప్లేలిస్ట్ కూడా నేను అక్కడే కామెంట్ బాక్స్‌లో పిన్ చేశాను. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా అందులో చూడండి. చూసి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీకోసం ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేయడం జరిగింది. సెక్షన్ బి. ఇంగ్లీష్ సెక్షన్ బిలో ఉంటాయి ఈ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా. అవి నేను స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటుగా అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ 1 మార్క్స్, 2 మార్క్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ నేను ఈ రోజు నుంచి మీకు అందించబోతున్నాను. అవన్నీ కూడా మీరు చూడండి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లనేషన్ అద్భుతంగా ఉంటది. మీకు మంచి సబ్జెక్ట్ వచ్చే విధంగా ఉంటది. మీరు సొంతంగా రాయగలిగే కెపాసిటీ కూడా మీకు పెరుగుతది కాబట్టి ఖచ్చితంగా వీడియోస్‌ని చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. సెక్షన్ బిలో క్వెషన్ నంబర్ 18లో మనకు కనిపించే క్వెషన్ ఏంటంటే కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్స్. కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ సెంటెన్సెస్ అనేవి 2 ఇస్తాడు మనకి. 2 సెంటెన్స్‌లు ఇస్తాడు. ఈ 2 సెంటెన్స్‌లని మనము రిలేటివ్ ప్రొనౌన్స్‌తో కంబైన్ చేయాలి. రిలేటివ్ ప్రొనౌన్స్‌తో కంబైన్ చేయాలి. సార్ ఏంటి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే గనక ఒకసారి చూడండి. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మనకి చాలా ఉంటాయి. కానీ మన 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రస్తుతానికి ఈ 4 సరిపోతాయి. ఖచ్చితంగా ఈ 4 ఒకటే మీ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో వస్తది రిలేటివ్ ప్రొనౌన్. హూ ఒకటి, విచ్ ఒకటి, హూమ్ ఒకటి, హూజ్ ఒకటి. ఈ 4 రిలేటివ్ ప్రొనౌన్స్ మనకి ఇవ్వడం జరుగుతది. ఒకటిచ్చి 2 సెంటెన్స్‌ని కంబైన్ చేయమంటారు. సో, ఇలా కంబైన్ చేయాలి అంటే గనక మనకి ఒక 2 రూల్స్ తెలియాలి. ఆ 2 రూల్స్ కూడా ఏంటో ఒకసారి చూద్దాం. రూల్ 1 వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్ అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెకండ్ సెంటెన్స్ ఆర్ నాట్ సేమ్. ఫస్ట్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ 2 కూడా సేమ్‌గా ఉండకుండా ఉంటే గనక అంటే ఒకటే సబ్జెక్ట్ కాకుండా ఉంటే రిలేటివ్ ప్రొనౌన్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఫుల్ స్టాప్. రిలేటివ్ ప్రొనౌన్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫుల్ స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో శ్వేత ఈజ్ మై ఫ్రెండ్ అనేది ఒక సెంటెన్స్. ఐ లైక్ హర్ వెరీ మచ్ అనేది రెండో సెంటెన్స్. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఏది? శ్వేత. శ్వేత అనేది ఫస్ట్ సబ్జెక్ట్. రెండో సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఏది? ఐ. శ్వేత అంటే ఆమె, ఆమె నా ఫ్రెండ్. నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఇక్కడ నా గురించి చెప్పబడింది. ఇక్కడ శ్వేత గురించి చెప్పబడుతుంది. 2 సబ్జెక్ట్‌లు కూడా నాట్ సేమ్. 2 కూడా సేమ్‌గా లేవు. ఇది ఒకళ్ళ గురించి చెప్పబడుతుంది. అది ఇంకొకళ్ళ గురించి చెప్పబడుతుంది. నాట్ సేమ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్‌గా ఈ ఫుల్ స్టాప్ అనేది తీసేసి, ఈ ఫుల్ స్టాప్ అనేది తీసేసి, ఈ ఫుల్ స్టాప్ ప్లేస్‌లో ఈ రిలేటివ్ ప్రొనౌన్ పెట్టేయాలి. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్‌లో రిలేటివ్ ప్రొనౌన్ అనేది పెట్టేయాలి. ఒకసారి ఆన్సర్ రాస్తాను చూడండి. శ్వేత ఈజ్ మై ఫ్రెండ్ who I like, who I like very much. ఇక్కడ హర్ అనేది ఉంది. దాన్ని తీసేయాలి. ఎందుకంటే హర్ అంటే ఇక్కడ శ్వేత గురించే చెప్పబడుతుంది. శ్వేత ఆల్రెడీ మనం సబ్జెక్ట్‌లో రాసేసాం కాబట్టి మళ్ళీ తన గురించి ఇంక రాయాల్సిన అవసరం లేదు. శ్వేత ఈజ్ మై ఫ్రెండ్ హూ ఐ లైక్ వెరీ మచ్. సో, ఆన్సర్ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసరికి ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్ అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెకండ్ సెంటెన్స్ ఆర్ సేమ్. అంటే ఫస్ట్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ 2 ఒకేలా ఉండాలి. ఒకళ్ళ కోసం చెప్తూ ఉండాలి. అప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్.
ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ద మ్యాన్ ప్లేస్ క్రికెట్ వెల్. ఒక సెంటెన్స్. హీ ఈజ్ మై నైబర్. ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది? ద మ్యాన్. ద మ్యాన్ అనేది సబ్జెక్ట్. సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది? హీ. ఇప్పుడు ద మ్యాన్ ప్లేస్ ఏ క్రికెట్. అతడు క్రికెట్ ఆడతాడు. అతడు ఎవరంటే మా ఇంటి పక్కన వ్యక్తి. అంటే అతని గురించే మళ్ళీ సెకండ్ సెంటెన్స్ లో కూడా ప్రస్తావించబడింది. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్టు రెండు కూడా సేమ్. రెండు కూడా సేమ్ అయినప్పుడు ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ రాయాలి ఆన్సర్ లో. ద మ్యాన్ సబ్జెక్ట్ యూజ్ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఆఫ్టర్ సబ్జెక్ట్ ఏం యూజ్ చేయాలి? రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. రిలేటివ్ ప్రొనౌన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? హూ ఇచ్చాడు. ద మ్యాన్ హూ. తర్వాత మనం సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ బట్టి ప్రెడికేట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్ అన్న రాయొచ్చు, ప్రెడికేట్ ఆఫ్ ద సెకండ్ సెంటెన్స్ అన్న రాయొచ్చు. ప్రెడికేట్ అంటే ఏంటి సార్ అంటే కనుక ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మూసేస్తే మిగిలిన భాగం అంతా కూడా ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మూసేగా మిగిలిన భాగం అంతా కూడా ప్రెడికేట్ ఆఫ్ ద సెకండ్ సెంటెన్స్. ఇప్పుడు ద మ్యాన్ హూ సెంటెన్స్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా రాసేయచ్చు. ద మ్యాన్ హూ ప్రెడికేట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్ ప్లేస్ క్రికెట్ వెల్. ఇప్పుడు ప్రెడికేట్ ఆఫ్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ మై నైబర్. ఈజ్ మై నైబర్. సో ఈ విధంగా మనం రాయాలి. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ లో నుంచి మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ రావాలి. ఎవ్వరికి కూడా మార్కులు పోవడానికి వీల్లేదు. 2 రూల్స్ చెప్పాను కదా, 2 రూల్స్ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి, చదవండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా ప్రాక్టీస్ చేయడం కోసం మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక 30 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు సరిపోతుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్తో టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.